హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం ఈ వీడియోలో 2021 మార్చ్కి సంబంధించి ఏవైతే మన కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నటువంటి క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని ఈ వీడియోలో రివైజ్ చేసుకుందాం. ముందుగా ఏపీపీఎస్సీకి సంబంధించిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. కోవిడ్ సమయంలో ప్రభుత్వ సేవల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవటంలో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలిపింది? ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. పిఏటి పథకాన్ని దేని కింద ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంగా తీసుకొచ్చారు? పిఏటి రెండవ దశకి సంబంధించి దేశంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రం ఏది? మనం చూస్తే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అన్నటువంటిది తీసుకురావటం జరిగింది ఈ పిఏటి అన్నటువంటి పథకాన్ని. దీనికి సంబంధించి రెండవ దశలో దేశంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మూడవది, ఆపదలో ఉన్న మహిళలకి సహాయం అందించటం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ మొబైల్ అప్లికేషన్ ప్రత్యేకతల్ని వివరించండి. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచటం కోసం క్లాప్ అనే కార్యక్రమాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది? ఆంధ్రప్రదేశ్. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ విడుదల చేసిన 2020 ఏడాది సులభతర వ్యాపారంలో ఏ రాష్ట్రం తొలి స్థానంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. కేంద్ర బహిరంగ మార్కెట్ నుంచి అప్పులు తీసుకోవటంలో మన దేశంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? మహారాష్ట్ర. ఆంధ్రప్రదేశ్ 4వ స్థానం, తెలంగాణ 6వ స్థానం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద మహిళా సంఘాలకి ప్రభుత్వ భూముల్లో గడ్డి పెంపకం కోసం ఒక్కొక్క పొదుపు సంఘానికి ఎన్ని ఎకరాల వరకు అనుమతిని ఇస్తుంది? 5 ఎకరాలు. వైఎస్ఆర్ జగనన్న కాలనీలలో పేదల కోసం చేపట్టే ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి ప్రభుత్వం ఎన్ని లక్షల రూపాయలని ఆర్థిక సహాయంగా అందిస్తోంది? 1.80 లక్షలు, అంటే 1,80,000. విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించిన ఎంత శాతాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించింది? 100%. స్వచ్ఛ భారత్ 2 కార్యక్రమంలో భాగంగా అత్యధిక ODF+ గ్రామాలున్న రాష్ట్రంగా ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆంధ్రప్రదేశ్. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ స్వయం సహాయక బృందాల ఎంపిక విషయంలో 2019-20కి గాను ఏపీ నుంచి ఉత్తమ స్వయం సహాయక బృందంగా ఏ మహిళా సంఘం ఎంపికైంది? ఏ మహిళా సంఘం? ఇందిరా స్వయం సహాయక బృందం. దేశంలోని తొలిసారిగా జెండర్ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్న రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. గ్రామ వార్డు వాలంటీర్ల సేవలకి గుర్తింపుగా సేవా పురస్కారాల్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 ఎకరాల్లో మొత్తం 133 కోట్ల రూపాయలతో ఇటీవల ఎక్కడ MSME టెక్నాలజీ సెంటర్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు? విశాఖపట్నంలో. జగనన్న విద్యా కానుక పథకానికి 2020-21కి సంబంధించి ఎన్ని కోట్ల రూపాయల్ని కేటాయించారు? 731.30 కోట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి ఎంపికైన తొలి మహిళ ఎవరు? రామలక్ష్మి. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు? 2019వ సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ నుంచి. ఇటీవల విశాఖ ఉక్కుకు సంబంధించిన ఉన్నతాధికారులు విశాఖ నగరంలోని కర్మాగారానికి చెందిన 22 ఎకరాల భూముల అభివృద్ధికి ఏ ప్రభుత్వ రంగ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు? దేంతో? నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ NBCCతో. ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ద ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ బిల్ 2019 కింద 75% స్థానిక ప్రజలకి ఉద్యోగాల్ని కంపెనీ ఇవ్వటం తప్పనిసరా? అవును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఎవరు ఎంపికయ్యారు? జస్టిస్ M. సీతారామమూర్తి. వ్యవసాయాన్ని సుస్థిరం చేయటం లక్ష్యంగా నాబార్డ్ ఇచ్చే రుణాల్లో అధిక శాతం ఏ రాష్ట్రానికి ఇస్తోంది? ఏ రాష్ట్రానికి? ఏపీ. మన భారతదేశంలో మానవ అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? 10.84%. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాకలో భారతదేశంలో ఏపీ మరియు తెలంగాణ స్థానం ఎంత? ఏపీ 14వ స్థానం, తెలంగాణ 7వ స్థానం. 1923 మేలో మొదలైన జెండా సత్యాగ్రహ ఉద్యమంలో ఆంధ్ర ప్రాంతం నుంచి తొలిసారిగా ఏ మహిళ వాలంటీర్గా ఈ ఉద్యమంలో పాల్గొంది? ఎవరు? సుభద్రాదేవి. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ప్రారంభించిన కర్నూలు విమానాశ్రయానికి ఎవరు పేరును పెట్టారు? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం. ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయ ఉద్యోగులకి సంబంధించిన ఏ బాధ్యతల్ని పంచాయతీ కార్యదర్శుల నుంచి VROలకి ప్రభుత్వం బదిలీ చేసింది? డ్రాయింగ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ DDOగా.
5 స్టార్ పోస్టల్ విలేజ్ అంటే ఏమిటి? ఇటీవల తపాలా శాఖ ఆంధ్రప్రదేశ్లోని ఏ గ్రామాన్ని 5 స్టార్ పోస్టల్ విలేజ్గా ప్రకటించింది. ఏ గ్రామం? పెరలి అనేటటువంటి గ్రామం. ఎక్కడ ఉంది? తెనాలి డివిజన్, గుంటూరు జిల్లాలో. ఆంధ్రప్రదేశ్ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండగా 1941లోనే పోలవరం ప్రాజెక్ట్ని ఎవరు ప్రతిపాదించారు? ఎవరు? ఎల్ కృష్ణయ్యర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్గా ఏపీ గవర్నర్ ఎవరిని ఖరారు చేశారు? నీలం సాహ్ని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు ఎన్ని కోట్ల రూపాయల అప్పు తీసుకుందని కాగ్ తన నివేదికలో తెలిపింది. 79,191 కోట్లు. అమ్మ ఒడి పథకం కింద 12వ తరగతి వరకు బడికి పంపే పిల్లల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి ఎంత డబ్బును జమ చేస్తారు? 15,000 రూపాయలు. ఆంధ్రప్రదేశ్లో 3 నెలలకు గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కింద ఎన్ని కోట్ల రూపాయల్ని ఆమోదించారు? 70,983 కోట్లు. ఏపీ ఇంటరిం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రెవెన్యూ వ్యయం కింద, పెట్టుబడి వ్యయం కింద ఎన్ని కోట్ల రూపాయల్ని కేటాయించారు? రెవెన్యూ వ్యయం కింద 7,171.26 కోట్లు, పెట్టుబడి వ్యయం కింద 167.64 కోట్లు. జీఎస్టీ పరిహారం మరియు ఐజీఎస్టీ కింద ఏపీ మరియు తెలంగాణలకి ఎన్ని కోట్ల రూపాయల్ని కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది? తెలంగాణకి 1,333 కోట్లు, ఆంధ్రప్రదేశ్కి 1,227 కోట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ బీమా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది? 2020 అక్టోబర్ 21. నెక్స్ట్ టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ప్రమాదాలు, దాడులు, ఘటనలు జరిగిన ప్రదేశాలకి నిమిషాల వ్యవధిలో చేరుకునేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో డ్రోన్లని సిద్ధం చేస్తోంది? తెలంగాణ. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఎన్ని రూపాయల ఆర్థిక సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది? 1,116. బహిరంగ మార్కెట్ నుంచి అప్పులు తీసుకోవటంలో మన దేశంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? మహారాష్ట్ర. ఇందులో తెలంగాణ 6వ స్థానం, ఏపీ 4వ స్థానంలో ఉన్నాయి. మిషన్ భగీరథని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? మిషన్ భగీరథ లక్ష్యాలేంటి? 2016వ సంవత్సరం ఆగస్టు 6వ తేదీన దీన్ని ప్రారంభించారు. దీని కింద తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా రక్షిత మంచినీటిని అందజేయాలి అన్నటువంటి లక్ష్యంతో మిషన్ భగీరథని ప్రారంభించారు. తెలంగాణలో వ్యవసాయ భూముల క్రయ విక్రయాల గురించి తీసుకొచ్చిన పోర్టల్ ఏమిటి? ధరణి పోర్టల్. తెలంగాణలోని సింగరేణి బొగ్గు సంస్థ ఏ సంవత్సరంలో పబ్లిక్ సెక్టార్ కంపెనీగా అవతరించింది? 1920వ సంవత్సరం డిసెంబర్ 23వ తేదీన. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మొదటి వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా నియమితులైన ఇండో అమెరికన్ ఎవరు? నౌరిన్ హసన్. నానాఘాట్ శాసనాన్ని వేయించింది ఎవరు? దేవి నాగనిక. ఈమె శాతకర్ణి 1 యొక్క భార్య. మొక్కల పెంపకం, అటవీకరణలో దేశంలో మొదటి స్థానంలో ఏ రాష్ట్రం నిలిచింది? తెలంగాణ. ఇండియా స్కిల్ రిపోర్ట్ 2021లో భాగంగా 2021లో ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన మహిళల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? తెలంగాణ. జె చౌకారావు దేవాదుల ఎత్తిపోతల ఆయకట్టు పథకాన్ని ఏ నది మీద నిర్మిస్తున్నారు? గోదావరి నది. ఎన్ని మెగావాట్ల సామర్థ్యంతో నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్ట్ని రామగుండంలో ప్రారంభించబోతున్నారు? 100 మెగావాట్లు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా రికార్డు స్థాయిలో పంటల దిగుబడి ఏ సంవత్సరంలో వచ్చింది? 2020-21. 2020కి గాను తెలుగుకి సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకి ఎవరు ఎంపికయ్యారు? నిఖిలేశ్వర్. ఈయన రాసినటువంటి అగ్నిశ్వాసకి గాను ఈయనకి సాహిత్య అకాడమీ అవార్డుకి ఈయన ఎంపికయ్యారు. కేంద్ర సాహిత్య అకాడమీ 2019 అనువాద పురస్కారాల్లో భాగంగా ది ట్రూత్ అబౌట్ మీ ఏ హిజ్రా లైఫ్ స్టోరీని తెలుగులో రచించినందుకు గాను ఎవరికి ఈ పురస్కారం దక్కింది? పి సత్యవతి. ఈమె ఒక హిజ్రా ఆత్మకథ అన్నటువంటి పేరుతో తెలుగులోకి అనువదించింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ఎన్ని టీఎంసీల సామర్థ్యంతో ఏ నదిపైన నిర్మించారు? 235 టీఎంసీల సామర్థ్యంతో గోదావరి నది మీద ఈ కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. మన దేశంలో టీకాల పంపిణీ కార్యక్రమం ఎప్పుడు మొదలైంది? టీకాల వృధాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్థానాలు ఎంత? మన దేశంలో 2021 జనవరి 16వ తేదీన టీకాల పంపిణీ కార్యక్రమం అనేది మొదలైంది. ఇందులో తెలంగాణ మొదటి స్థానం, ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉన్నాయి. ఆల్మట్టి డ్యాంని ఏ నదిపైన నిర్మించారు? ఇటీవల ఎన్ని టీఎంసీల అదనపు నీటి వినియోగానికి ప్రణాళికని కర్ణాటక సిద్ధం చేసింది?
మొత్తం 130 టీఎంసీల నీటి వినియోగానికి ప్రణాళికని కర్ణాటక సిద్ధం చేసింది. ఆల్మట్టి డ్యాంని కృష్ణా నదిపైన నిర్మించారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-20 ప్రకారం తెలంగాణలో 5 ఏళ్ల వయసు పిల్లల్లో వయసుకు తగ్గ బరువు లేని వాళ్ళ శాతం ఎంత? 31.80. ఇటీవల తెలంగాణ బడ్జెట్లో సాగునీటి రంగానికి కేటాయించిన వాటాలో ప్రతి రూపాయిలో 47 పైసలు ఏ ప్రాజెక్ట్కి వెచ్చించారు? కాళేశ్వరం ప్రాజెక్ట్. తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకి ఎంత శాతం పీఆర్సీ ప్రకటించారు? 30%. తెలంగాణలోని 50 గిగావాట్ల మెగా సోలార్ ప్రాజెక్ట్ని ఇటీవల ఏ సంస్థ చేజిక్కించుకుంది? అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించిన వేతన సవరణ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? 2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాకలో భారతదేశంలో ఏపీ మరియు తెలంగాణ స్థానం ఎంత? ఆంధ్రప్రదేశ్ 14వ స్థానం, తెలంగాణ 7వ స్థానం. తెలంగాణలో 230 కోట్లతో గాజు పరిశ్రమని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? భువనగిరిలో. ఇటీవల తెలంగాణ బడ్జెట్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎన్ని కోట్లను కేటాయించారు? 960 కోట్లు. ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ తెలంగాణ చైర్ విమెన్గా ఎవరు ఎన్నికయ్యారు? పూర్ణిమ కాంబ్లే. తెలంగాణ ప్రభుత్వం వచ్చే 2 ఏళ్లలో రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించే పనుల్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది? 35.45 లక్షల ఎకరాలకు. మన రాజ్యాంగంలో గోవుల సంరక్షణ గురించి తెలిపే అధికరణ ఏది? ఇటీవల తెలంగాణలో గుడికో గోమాత కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? గోవుల సంరక్షణ గురించి తెలిపే ఆర్టికల్ 48. అయితే తెలంగాణలో గుడికో గోమాత కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? టీటీడీ, తిరుమల తిరుపతి దేవస్థానం. తెలంగాణలో డిగ్రీ సీట్ల భర్తీ కోసం తీసుకొచ్చిన పోర్టల్ పేరేమిటి? దోస్త్ అన్నటువంటి పోర్టల్. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ. కోవిడ్-19 టీకాకి సంబంధించిన mRNA టీకాని మన దేశంలో ఆవిష్కరించడం కోసం భారత్ బయోటెక్ సంస్థ ఏ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఏ సంస్థతో? CSIR IICTతో. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో చేపట్టబోతున్న భూముల సమగ్ర సర్వే కోసం ఏ విధానాన్ని అనుసరించబోతున్నారు? హైబ్రిడ్ సర్వే విధానం. మియావాకీ పద్ధతి ఏ దేశానికి సంబంధించింది? మియావాకీ అడవుల పెంపకాన్ని తెలంగాణలో ఏ కార్యక్రమం కింద చేపట్టారు? ఇది ఏ దేశానికి సంబంధించింది? జపాన్కి సంబంధించింది. తెలంగాణకి హరితహారం అన్నటువంటి కార్యక్రమం కింద దీన్ని చేపట్టారు. GST పరిహారం మరియు IGST కింద ఏపీ మరియు తెలంగాణలకి ఎన్ని కోట్ల రూపాయలని కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది? తెలంగాణకి 1333 కోట్లు, ఆంధ్రప్రదేశ్కి 1227 కోట్లు. ప్రైవేట్ కోవిడ్ వ్యాక్సినేషన్కి సంబంధించి దేశంలో తొలి స్థానంలో ఏ రాష్ట్రం ఉంది? తెలంగాణ. ఇక మిగిలినటువంటి టాపిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ చూద్దాం. గూగుల్, ఫేస్బుక్ తమ వార్తలకి తగిన మొత్తం చెల్లించేలా ప్రచురణ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోని పక్షంలో స్థూల ఆదాయంలో 10% జరిమానా వసూలుకు వీలు కల్పించే చట్టాన్ని ఏ దేశం తీసుకొచ్చింది? ఆస్ట్రేలియా. ఇస్రో తొలిసారిగా మన దేశీయ ప్రైవేట్ సంస్థల ఉపగ్రహాల్ని ఏ వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి పంపించింది? PSLV C-51 ద్వారా. డిజిటల్ మీడియా కోసం రూపొందించిన కొత్త నిబంధనల్ని సాంప్రదాయ మీడియా సంస్థలకి చెందిన వెబ్సైట్లకి వర్తింపజేయటానికి ఐటీ చట్టంలోని ఏ సెక్షన్ పరిధిలోకి తీసుకురాబోతున్నారు? సెక్షన్ 69A. యూరియాని నానో పరిమాణంలో ద్రవ రూపంలో అమ్మటానికి ఏ చట్టానికి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది? ఎరువుల నియంత్రణ చట్టం 1985. కోవిడ్ సమయంలో ప్రభుత్వ సేవల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవటంలో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలిపింది? ఆంధ్రప్రదేశ్. PAT పథకాన్ని దేని కింద ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా తీసుకొచ్చారు? PAT 2వ దశకి సంబంధించి దేశంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రం ఏది? NMEF కింద BEE అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ దీన్ని తీసుకొచ్చింది. ఇందులో ఏపీ తొలి స్థానంలో ఉంది. నీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవటం కోసం చెరువులు, కాల్వల నిర్వహణకై కేంద్ర జల మంత్రిత్వ శాఖ ఏ పేరుతో 100 రోజుల ప్రచారాన్ని ప్రారంభిస్తోంది? క్యాచ్ ద రెయిన్ అనేటటువంటి పేరుతో ఒక క్యాంపెయిన్ని ప్రారంభించింది. ఇటీవల వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి కరోనా టీకా ఇస్తున్న నేపథ్యంలో మన దేశంలో ఈ టీకా కార్యక్రమాన్ని ఎప్పుడు మొదలుపెట్టారు? టీకా మొదటి మరియు 2వ డోస్కి మధ్య వ్యవధిని ఎన్ని రోజులుగా నిర్ణయించారు?
2021 జనవరి 16వ తేదీన మన దేశంలో టీకా కార్యక్రమం మొదలైంది. మొదటి మరియు రెండవ డోస్కి మధ్య వ్యవధిని 28 రోజులుగా గుర్తించారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకి సంబంధించి రిజిస్టర్ చేసుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం యాప్ని రూపొందించింది. కోవిన్ పోర్టల్. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ మూడు కలిపి ఫాస్టాగ్ టెక్నాలజీని ఉపయోగించుకొని పనిచేస్తుంది. ఈ ఫాస్టాగ్ని అమలు చేసే ఏజెన్సీ ఏది? టెక్నాలజీని యూజ్ చేస్తుంది? RFID రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ. NHAI నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఈ ఫాస్టాగ్ని అమలు చేస్తుంది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అంటే CERT ఇన్ అన్నటువంటిది ప్రభుత్వ శాఖ కింద పనిచేస్తోంది? దేని కింద? MEITI మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కేంద్ర ప్రభుత్వం మార్చి 1 నుంచి మొదలుపెట్టిన స్పెక్ట్రమ్ వేలం విలువ ఎంత? ఎన్ని మెగాహెర్ట్జ్ల స్పెక్ట్రమ్ వేలంని ఎన్ని ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో అందుబాటులో ఉంచారు? మొత్తం 3.92 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి స్పెక్ట్రాన్ని వేలంకి పెట్టడం జరిగింది. మొత్తం 2250 మెగాహెర్ట్జ్ల స్పెక్ట్రాన్ని వేలంకి పెట్టారు. అది కూడా 5 బ్యాండ్లలో. తూర్పు నౌకాదళ అధిపతిగా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? అజేంద్ర బహదూర్ సింగ్. భారత్ మరియు చైనాల మధ్య జరిగే సంయుక్త విన్యాసాల పేరేమిటి? హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇటీవల ప్రపంచంలోనే అతి చిన్న వ్యాక్యూమ్ క్లీనర్ని తయారు చేసి గిన్నిస్ రికార్డులకు ఎక్కిన వ్యక్తి ఎవరు? తపాల నాదముని. ENIAC పూర్తి పేరేమిటి? ENIAC కంప్యూటర్ ఆవిష్కర్తలు ఎవరు? ENIAC అంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్ అంటాము. దీన్ని జాన్ మ్యాచ్లీ, ప్రాస్పర్ ఎక్కర్ట్ వీళ్ళిద్దరూ కలిసి ఈ ENIACని ఆవిష్కరించటం జరిగింది. స్వదేశీ ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించటం కోసం ఒక జిల్లా ఒక ఉత్పత్తి, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అన్నటువంటి పేరుతో కార్యక్రమాన్ని రాష్ట్రం ప్రారంభించింది? మొదటగా ఉత్తరప్రదేశ్ దీన్ని ప్రారంభించటం జరిగింది 2018లో. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తానికి దీన్ని విస్తరించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ విడుదల చేసిన 2020 ఏడాది సులభతర వ్యాపారంలో రాష్ట్రం తొలి స్థానంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. 70 ఏళ్లు పైబడిన చెట్లకి నగదు ప్రోత్సాహం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? హర్యానా. ఇటీవల బద్దలైన సినాబాంగ్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో. ది జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? జాన్ మోనార్డ్ కీన్స్ లేదా JM కీన్స్ అంటాము. హురోన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021లో 209 మంది బిలియనీర్లతో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చైనా ఉంది. భారత ప్రభుత్వం శబ్ద కాలుష్యం నిబంధనలు నియంత్రణ చట్టాన్ని సంవత్సరంలో తీసుకొచ్చింది? 2000వ సంవత్సరంలో. మన దేశ GDPలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వాటా ఎంత? 30%. 3వ దశ క్లినికల్ పరీక్షల మధ్యంతర విశ్లేషణ ప్రకారం కోవాక్సిన్ టీకా ప్రభావశీలత ఎంత? 81%. యూనిసెఫ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది పిల్లలు పాఠశాలలకు దూరమయ్యారు? 16.8 కోట్లు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని రోజున జరుపుకుంటాము? ఈ సంవత్సరం థీమ్ ఏమిటి? మార్చి 3వ తేదీని ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంగా మనం జరుపుకుంటాము. ఫారెస్ట్స్ అండ్ లైవ్లీహుడ్స్ సస్టైనింగ్ పీపుల్ అండ్ ప్లానెట్ అన్నటువంటిది ఈ సంవత్సరం థీమ్. అటల్ ఇన్నోవేషన్ మిషన్ని ఎవరు తీసుకొచ్చారు? AIM లేదా అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద తీసుకొచ్చిన వివిధ కార్యక్రమాలు ఏవి? అటల్ ఇన్నోవేషన్ మిషన్ని నీతి ఆయోగ్ తీసుకొచ్చింది. దీని కింద అటల్ టింకరింగ్ ల్యాబ్, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, మెంటార్ ఇండియా, అటల్ న్యూ ఇండియా ఛాలెంజ్, ఆత్మనిర్భర్ భారత్, అరైజ్, అటల్ న్యూ ఇండియా ఛాలెంజ్ ప్రోగ్రామ్ ఉన్నటువంటి వాటిని ఇవన్నీ కూడా ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ తీసుకొచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి ఎంత మూలధన వ్యయాన్ని కేటాయించారు? 1.35 లక్షల కోట్లు. ప్రధానమంత్రి ముద్రా యోజన అంటే ఏమిటి? సంవత్సరంలో దీన్ని తీసుకొచ్చారు? ప్రధానమంత్రి ముద్రా యోజన అన్నటువంటి దాని కింద ఏంటి? చిన్న వాళ్ళు ఎవరైనా షాప్స్ పెట్టుకోవటానికి సంబంధించి 10 లక్షల రూపాయల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా లోన్స్ ఇచ్చేటటువంటి ఒక ఇనిషియేటివ్ని, ఆ కార్యక్రమాన్ని మనం ప్రధానమంత్రి ముద్రా యోజన అన్నటువంటి పేరుతో తీసుకొచ్చారు. దీని కింద ఎంతవరకు? 10 లక్షల రూపాయల వరకు అప్పిస్తారు. 2015వ సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీన ప్రధానమంత్రి ముద్రా యోజన అని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ విద్యుత్ రంగంలో పారదర్శకతను తీసుకురావాలనే లక్ష్యంతో
2018లో ఏ పోర్టల్ని తీసుకొచ్చారు? ప్రాప్తి అనే పోర్టల్ని. ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాము? ఈ సంవత్సరం థీమ్ ఏమిటి? 2021కి సంబంధించినవి. అయితే మార్చి 3వ తేదీని ప్రపంచ వినికిడి దినోత్సవంగా జరుపుకుంటాము. 2021 థీమ్ వచ్చేసరికి హియరింగ్ కేర్ ఫర్ ఆల్ అన్నటువంటిది. ఇటీవల అమెరికా ఆరోగ్య మంత్రి ప్రజలకి కీలకమైన మందుల్ని అందించే కంపెనీలకి ఏ సంవత్సరం వరకు ప్రజా సన్నద్ధత, అత్యవసర సంసిద్ధత చట్టం కింద దావాల నుంచి రక్షణ కల్పిస్తామని చెప్పారు. 2024. కోవాక్సిన్ టీకాని ఎవరు ఉత్పత్తి చేశారు? ఈ టీకా ఉత్పత్తి ప్రక్రియ ఏమిటి? 3వ దశ క్లినికల్ పరీక్షల్లో ఈ టీకా ఉత్పత్తి సామర్థ్యం ఎంతని తెలిసింది. కోవాక్సిన్ టీకాని ఉత్పత్తి చేసింది ఎవరు? భారత్ బయోటెక్. ఇన్యాక్టివేటెడ్ కరోనా వైరస్ పద్ధతిలో ఈ టీకాని ఉత్పత్తి చేశారు. 81% ఈ టీకా ఉత్పత్తి సామర్థ్యం. కేంద్ర కాలుష్య మండలి ప్రమాణాల ప్రకారం ఒక ఘనపు మీటరు గాలిలో PM10 వార్షిక సగటు ఎన్ని గ్రాములకు మించకూడదు? 60 మైక్రోగ్రాములు. తియాన్వెన్-1 ఉపగ్రహాన్ని చైనా అంగారకుడి మీదికి ఎప్పుడు ప్రయోగించింది? 2020 జూలైలో. అది 2021 ఫిబ్రవరి కల్లా వెళ్ళింది. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా పాటించటానికి ఆమోదం తెలిపింది? 2023. సులభతర జీవన సూచి ర్యాంకుల్ని ఎవరు విడుదల చేస్తారు? కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ. గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ 2021 పురస్కారానికి మన దేశం నుంచి ఎవరు ఎంపికయ్యారు? తమిళసై సౌందరరాజన్. QS వరల్డ్ సబ్జెక్ట్ ర్యాంకింగ్స్లో టాప్ 100 విద్యా సంస్థల్లో ఎన్ని భారతీయ విద్యా సంస్థలు ఉన్నాయి? 12. పార్లమెంట్కి ప్రత్యేక కోర్టుల్ని ఏర్పాటు చేసే అధికారాన్ని రాజ్యాంగంలోని ఏ అధికరణ కల్పిస్తోంది? ఆర్టికల్ 247. 2020-21 సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి మీద ఇచ్చే వడ్డీని ఎంత శాతంగా నిర్ణయించారు? 8.5%. సాంప్రదాయ పరిశ్రమల పునరుజ్జీవ నిధి పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2014 సంవత్సరంలో. 73 మరియు 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత శాతం సీట్లని మహిళలకి కేటాయించారు? 33%. నిందితుడు పోలీసులకు ఇచ్చే వాంగ్మూలాన్ని ఆడియో వీడియో రికార్డు చేయాలి, నేర ఘటనా స్థలిలో కూడా వీడియో తీయాలని CRPCలో ఏ సెక్షన్ చెప్తుంది? సెక్షన్ 161. స్వచ్ఛ భారత్ 2 కార్యక్రమంలో భాగంగా అత్యధిక ODF+ గ్రామాలున్న రాష్ట్రంగా ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆంధ్రప్రదేశ్. ఉత్తరాఖండ్లోని చమోలీలో చోటు చేసుకున్న భారీ వరదలకి కారణం భారీ వర్షాలు, హిమపాతమేనని ఇటీవల ఎవరు విడుదల చేసిన అధ్యయనం చెప్తోంది? ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్. ఇటీవల కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఉమ్మడి దళాల కమాండర్ల సదస్సు 2021 ఎక్కడ జరిగింది? గుజరాత్లోని కేవాడియాలో. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాము? 2021 సంవత్సరపు ఇతివృత్తం ఏమిటి? మార్చి 8వ తేదీన ఉమెన్ ఇన్ లీడర్షిప్ అచీవింగ్ అన్ ఈక్వల్ ఫ్యూచర్ ఇన్ ఏ COVID-19 వరల్డ్ అన్నటువంటిది ఈ సంవత్సరం థీమ్. భారత్ మరియు పాకిస్తాన్ దేశాలు ఇటీవల పునరుద్ధరించబడిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఏ సంవత్సరంలో చేసుకున్నాయి? 2003 సంవత్సరం నవంబర్లో. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని ఎవరు ఇస్తారు? జర్మన్ వాచ్ మరియు క్లైమేట్ చేంజ్ నెట్వర్క్. ప్రపంచ నౌకాయాన చరిత్రలోనే తొలిసారిగా ఏ నౌకని పూర్తిగా మహిళా అధికారులే నడపబోతున్నారు? MT స్వర్ణకృష్ణ. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం కాలుష్య ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఒడిషా. నానాఘాట్ శాసనాన్ని వేయించింది ఎవరు? దేవి నాగనిక. ఈమె శాతకర్ణి 1 యొక్క భార్య. జెనరిక్ మందుల మీద అవగాహన కల్పించటానికి నాణ్యమైన జెనరిక్ మందుల్ని అందరికీ అందుబాటులో తీసుకురావాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించింది? PMBJP ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన. 75వ స్వాతంత్ర దినోత్సవం కోసం ఎవరి నేతృత్వంలో 259 మంది సభ్యులతో కూడిన జాతీయ కమిటీని ఏర్పాటు చేశారు? ఎవరి నేతృత్వంలో? నరేంద్ర మోదీ నేతృత్వంలో. ఇటీవల మోసపూరిత మత మార్పిడి విధానానికి అడ్డుకట్ట వేస్తూ ఏ రాష్ట్రం మత స్వేచ్ఛ బిల్లు 2021ని ఆమోదించింది? మధ్యప్రదేశ్. దేశంలోనే తొలిసారిగా జెండర్ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్న రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. ప్రపంచ టెన్నిస్లో పురుషుల సింగిల్స్లో అత్యధిక వారాలు ప్రపంచ నెంబర్ 1 ఆటగాడిగా రికార్డుని నమోదు చేసింది ఎవరు? నోవాక్ జోకోవిచ్. ప్రకృతి వైపరీత్యాలకు వ్యతిరేకంగా ఆర్థిక సంస్థలకి బీమా కవరేజ్ని అందించడానికి
ఒక ప్రత్యేక పథకమైనటువంటి బిజినెస్ క్రిస్ట్ సురక్షని ఏ బీమా ప్రొవైడర్ ప్రారంభించింది? హెచ్డిఎఫ్సి ఎర్గో. మొక్కల పెంపకం అటవీకరణలో దేశంలో మొదటి స్థానంలో ఏ రాష్ట్రం నిలిచింది? తెలంగాణ. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ని ఎవరు ఇస్తారు? ఈ సూచీలో 2 కేటగిరీల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రాలేవి? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అన్నటువంటిది ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ని ఇస్తుంది. ఇందులో 10 లక్షల పైబడిన కేటగిరీ ఒకటి, 10 లక్షల లోపు ఉన్నటువంటి కేటగిరీ రెండవది. 10 లక్షల పైబడిన కేటగిరీలో బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. 10 లక్షల లోపు జనాభా ఉన్నటువంటి కేటగిరీలో సిమ్లా అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంది. 2019 నుంచి బీబీసీ అందించే ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2020కి గాను ఇది ఎవరికి దక్కింది? కోనేరు హంపి. ఇండియా స్కిల్ రిపోర్ట్ 2021లో భాగంగా 2021లో ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన మహిళల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? రాజస్థాన్. ఆపరేషన్ ఫ్లడ్ అనున్న దేనికి సంబంధించింది? ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎంత? పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. ఇటీవల ఆర్బీఐ ఇచ్చిన ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ప్రకారం వాణిజ్య బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తుల శాతం 2021 సెప్టెంబర్ నాటికి ఎంతకు పెరుగుతుందని అంచనా వేసింది? 13.5%. ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెంట్ నెట్వర్క్ సిస్టమ్ దేనికి సంబంధించింది? వ్యాక్సినేషన్కి సంబంధించి దాని యొక్క స్టాక్ ఎలా ఉంది, ఆ కోల్డ్ చైన్ యొక్క టెంపరేచర్ని మానిటర్ చేయటం, వీటన్నింటికి సంబంధించి ఆ లెక్కల్ని డిజిటైజ్ చేయటం, ఇలాంటి వాటికి తీసుకొచ్చింది ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెంట్ నెట్వర్క్ అన్నటువంటిది. భారత్ మరియు ఏ దేశం మధ్య మైత్రి సేతు అనే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు? బంగ్లాదేశ్. భారత్ మరియు జపాన్లు స్పెషల్ స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ లేదా ప్రత్యేక వ్యూహ ప్రపంచ భాగస్వామ్యంని ఏ సంవత్సరం నుంచి సాగిస్తున్నాయి? 2014 సెప్టెంబర్ నుంచి. ప్రపంచంలోనే మొదటిసారిగా ట్రాన్స్జెండర్ డెస్క్ని ఏ రాష్ట్ర పోలీసులు ఏర్పాటు చేశారు? తెలంగాణ రాష్ట్ర పోలీసులు. మొదటిసారిగా ట్రాన్స్జెండర్ న్యూస్ రీడర్ని ఏ దేశం నియమించింది? బంగ్లాదేశ్. గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్ పేరుతో ఇటీవల తీసుకొచ్చిన ప్రచారాన్ని అమలు చేస్తున్న సంస్థ ఏది? బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ వ్యవస్థ అనున్నది దేనికి సంబంధించింది? సబ్మరైన్లకి సంబంధించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మధ్యప్రదేశ్లోని కాట్నీ జిల్లాకి వన్డే కలెక్టర్గా ఎవరిని నియమించారు? అర్చనా కెవాట్. వాతావరణ మార్పులు, ఆనకట్టలు పాతబడిపోవటం వల్ల ప్రపంచంలోని 58,500 భారీ ఆనకట్టల్లో అత్యధికం ప్రమాదంలో ఉన్నాయి అనేసి ఇటీవల ఐక్యరాజ్య సమితికి చెందిన ఏ సంస్థ తన నివేదికలో తెలిపింది? నీరు, పర్యావరణం, ఆరోగ్య వ్యవహారాల పరిశోధన సంస్థ. భావ ప్రకటన స్వేచ్ఛని భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ కల్పిస్తోంది? ఆర్టికల్ 19A. సింహాల సర్వే 2020 ప్రకారం మన దేశంలో సింహాల సంఖ్య ఎంత? గిర్ అభయారణ్యం ఎక్కడ ఉంది? 674. మన దేశంలో ఎక్కువ సింహాలు గిర్ అభయారణ్యంలోనే ఉన్నాయి. గిర్ అభయారణ్యం ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉంది. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తీసుకొచ్చిన అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహిస్తారు? 2021 మార్చి 12 నుంచి 2022 ఆగస్టు 15వ తేదీ వరకు నిర్వహించటం జరుగుతుంది. భారత టెరిటోరియల్ ఆర్మీలో కెప్టెన్ హోదాకి రెగ్యులర్ కమిషన్డ్ ఆఫీసర్గా పదోన్నతి పొందిన కేంద్ర మంత్రి ఎవరు? అనురాగ్ ఠాకూర్. ఇటీవల భారతదేశ నావికా దళంలో ప్రవేశపెట్టిన 3వ స్కార్పిన్ క్లాస్ జలంతర్గామి ఏది? ఐఎన్ఎస్ కరంజ్. 30 MQ-9B సైనిక డ్రోన్ల కొనుగోలుకై భారత ప్రభుత్వం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకోబోతోంది? అమెరికాతో. ఫిన్టెక్ సంస్థ అయినటువంటి FIS 2021 గ్లోబల్ పేమెంట్స్ నివేదిక అంచనా ప్రకారం 2024లో భారత కామర్స్ మార్కెట్ విలువ ఎంత ఉండొచ్చు? $111 బిలియన్. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రకటించిన ఎమర్జింగ్ ఎకానమీస్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్ 2021లో మన భారతదేశం నుంచి ఎన్ని యూనివర్సిటీస్ స్థానం పొందాయి? 63 యూనివర్సిటీలు. గవి అనే వ్యాక్సిన్ అలయన్స్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 2000వ సంవత్సరంలో. ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? తీరత్ సింగ్ రావత్. పశ్చిమ కనుమల్లోని వరాహ పర్వతం వద్ద ప్రారంభమయ్యే తుంగా నది ఏ ప్రాంతం వద్ద భద్రా నదిలో కలుస్తుంది? కూడలి అనే గ్రామం షిమోగా పట్టణంలో.
ప్రపంచంలోని అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ని ఏ నదిపైన నిర్మించడానికి చైనా పార్లమెంట్ ఇటీవల ఆమోదం తెలిపింది. బ్రహ్మపుత్ర నది లేదా యార్లాంగ్ సాంగ్పో నది మీద. ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2019వ సంవత్సరంలో. ఇటీవల టెస్లా తన కార్ల కంపెనీని భారతదేశంలో ఎక్కడ మొదలు పెట్టబోతున్నానని ప్రకటించింది. బెంగళూరులో. 2020 డెమోక్రసీ ఇండెక్స్ గ్లోబల్ ర్యాంకింగ్స్లో భారతదేశ స్థానం ఎంత? 53వ స్థానం. ఇటీవల రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడుల్ని ఎంత శాతం నుంచి ఎంత శాతానికి పెంచారు? 49% నుంచి 74%. క్వాడ్ కూటమి దేశాల అగ్రనేతల భేటీ ఇటీవల వర్చువల్ విధానంలో ప్రారంభమైన నేపథ్యంలో ఈ క్వాడ్ కూటమిలో ఉన్న సభ్య దేశాల పేర్లను తెలపండి. ఏ దేశాలు ఉన్నాయి? USA, జపాన్, ఆస్ట్రేలియా మరియు ఇండియా. ఇటీవల కన్నుమూసిన క్యాసెట్ టేపుల సృష్టికర్త అయినటువంటి లూ ఓటెన్స్ ఏ దేశానికి చెందినవారు? నెదర్లాండ్స్. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ వివరించిన వివరాల ప్రకారం 2020కి సంబంధించి పాత్రికేయుల మరణాల్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 4వ స్థానంలో ఉంది. బ్లూంబర్గ్స్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించిన ప్రకారం 2021లో ఇప్పటి వరకు అధిక ఆస్తి సంపాదించుకున్న వారిలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఎవరు ఉన్నారు? గౌతమ్ అదానీ. దేశీయ ఇన్వెస్టర్ల కోసం వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఏ పేరుతో ఒక ప్రత్యేక పోర్టల్ని తీసుకురాబోతోంది? ఆత్మనిర్భర్ నివేశక్ మిత్ర. రేషన్ కార్డు లబ్ధిదారుల కోసం కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ ఏ పేరుతో ఒక మొబైల్ అప్లికేషన్ని ఆవిష్కరించింది? మేరా రేషన్ అన్నటువంటి పేరుతో. వ్యాక్సినేషన్ సెంటర్ల సమాచారాన్ని ఆన్లైన్లో అందించటం కోసం ఏ సంస్థ కేంద్ర ఆరోగ్య శాఖ మరియు మిలిండా గేట్స్ ఫౌండేషన్లతో కలిసి పనిచేసింది? గూగుల్ సంస్థ. ఇటీవల కేంద్ర కేబినెట్ బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల శాతాన్ని ఎంతకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది? 74%. 49% నుంచి 74% పెంచింది. రిజర్వేషన్లకి సంబంధించి 50% కోటా పరిమితిని గుర్తించిన సుప్రీంకోర్టు కేసు పేరేమిటి? ఆర్థికంగా బలహీన వర్గాలకి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10% రిజర్వేషన్లని కల్పిస్తూ తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది? మనము ఈ 50% కోటా పరిమితిని గుర్తించినటువంటి సుప్రీంకోర్టు కేసు పేరేంటి? ఇందిరా సాహ్ని కేసు 1992. అయితే 10% రిజర్వేషన్ని ఆర్థికంగా బలహీన వర్గాలకు కల్పిస్తూ తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది? 101వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రాజ్యాంగ సవరణ చట్టం 2019. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ రివర్స్ లేదా నదులకు నిర్వహించే అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఈ సంవత్సరం ఇతివృత్తం ఏమిటి? 2021కి సంబంధించి. ఎప్పుడు జరుపుకుంటాము? మార్చి 14వ తేదీన. ఇతివృత్తం అంటే థీమ్ వచ్చేసరికి రైట్స్ ఆఫ్ రివర్స్ అన్నటువంటిది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని నియమించటం, తొలగింపు గురించి తెలిపే అధికరణ ఏది? ఆర్టికల్ 243(k)(2) అన్నటువంటిది. కేంద్ర సాహిత్య అకాడమీ 2019 అనువాద పురస్కారాల్లో భాగంగా ది ట్రూత్ అబౌట్ మీ ఏ హిజ్రా లైఫ్ స్టోరీని తెలుగులో రచించినందుకు గాను ఎవరికి ఈ పురస్కారం దక్కింది? పి సత్యవతి. ఈమె ఒక హిజ్రా ఆత్మకథ అన్నటువంటి పేరుతో దీన్ని అనువదించింది. ఇటీవల జల్ జీవన్ మిషన్ కింద నీటిని పరీక్షించే ప్రయోగశాలల సమగ్ర వివరాలతో కూడిన ఏ పోర్టల్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది? వాటర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. బంగ్లాదేశ్ తన 50వ స్వాతంత్ర వేడుకల్ని ఏ రోజున జరుపుకోబోతోంది? ఆపరేషన్ సర్చ్ లైట్ అన్నది దేనికి సంబంధించింది? మార్చి 26వ తేదీన బంగ్లాదేశ్ తన యొక్క 50వ స్వాతంత్ర వేడుకల్ని 2021లో జరుపుకుంది. ఆపరేషన్ సర్చ్ లైట్ అన్నది దేనికి సంబంధించింది? బంగ్లాదేశ్ లిబరేషన్ వార్కి సంబంధించింది. అమెరికాకి చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన కరోనా టీకాని భారతదేశంలో ఏ సంస్థ అభివృద్ధి చేయనుంది? బయోలాజికల్ ఈ లిమిటెడ్. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఎవరు నియమితులయ్యారు? దీపక్ మిశ్రా. భారత్కి చెందిన ఫిన్టెక్ అంటే ఆర్థిక సాంకేతిక సంస్థల విలువ 2025 కల్లా ఎన్ని కోట్లకు చేరే అవకాశం ఉందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మరియు ఫిక్కీ రూపొందించిన నివేదికలో అంచనా వేశారు. 11.5 లక్షల కోట్లకి. సేమ్ క్వశ్చన్ ఇక్కడ కూడా రిపీట్ అయింది. 15 సంవత్సరాలకి పైబడిన వాహనాల పునరుద్ధరణ రద్దు చేస్తూ తీసుకొచ్చిన స్క్రాప్ పాలసీని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకురాబోతున్నారు? 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి.
అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని మనం ఏ రోజున జరుపుకుంటాము? ఈ సంవత్సరం ఇతివృత్తం ఏమిటి? మార్చి 15వ తేదీన జరుపుకుంటాము. ఈ 2021కి సంబంధించిన ఇతివృత్తం ఏంటి, థీమ్ ఏంటి అంటే ట్యాకిల్ ప్లాస్టిక్ పొల్యూషన్ అన్నటువంటిది. పర్యాటక వాహనాలు దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన ఒకే దేశం ఒకే పర్మిట్ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? 2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచి. విదేశీ మారకపు నిల్వల్లో ప్రపంచంలో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? 4వ స్థానంలో. ప్రాంతీయ విమాన అనుసంధాన పథకం లేదా ఉడాన్ గురించి వివరించండి. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న ఏకైక మహిళా న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ ఇందిరా బెనర్జీ. గ్రీస్ తీరంలోని మధ్యధరా సముద్రంలో గుర్తించిన ప్రపంచంలోని మొట్టమొదటి కంప్యూటర్కి ఏ పేరుని పెట్టారు? యాంటికిథెరా. ఇటీవల తన దేశపు ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ నిర్మాణ పనుల్ని భారత్ జపాన్ కన్సార్షియానికి అప్పగించటానికి నిరాకరించిన దేశం ఏది? శ్రీలంక. ఒపెక్ లేదా పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆస్ట్రియాలోని వియన్నాలో. మన దేశంలో టీకాల పంపిణీ కార్యక్రమం ఎప్పుడు మొదలైంది? టీకా వృధాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్థానాలు ఎంత? ఎప్పుడు మొదలైంది? జనవరి 16, 2021లో. మన దేశంలో ఈ టీకాల వృధాకి సంబంధించి తెలంగాణ మొదటి స్థానం, ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉన్నాయి. 2020లో మిస్ ఎకో ఇండియా పురస్కార విజేత ఎవరు? హర్షిత బొంబానీ. రిజర్వేషన్లను అమలు చేయాల్సి వచ్చినప్పుడు రాజ్యాంగంలోని ఏ అధికరణలకు సవరణలు చేస్తారు? ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4)లకి. నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ యొక్క డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ని ఇటీవల ఎవరు విడుదల చేశారు? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. నీటి నాణ్యతను తెలుసుకోవటానికి దేశవ్యాప్తంగా 2000 తాగునీటి పరీక్షా కేంద్రాలని ఎవరు ఏర్పాటు చేశారు? హర్ ఘర్ జల్ సే నల్ అన్నటువంటి స్కీమ్ కింద మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఏర్పాటు చేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్క్రాప్ పాలసీ లేదా తుక్కు విధానంలో భాగంగా వాహన తుక్కు కేంద్రాలని ఏ నిబంధనల్ని అనుసరించి ఏర్పాటు చేయబోతున్నారు? మోటారు వాహనాల నిబంధనలు 2021 కింద. ఇటీవల దక్షిణాసియాపై కోవిడ్-19 మహమ్మారి ప్రత్యక్ష పరోక్ష ప్రభావాలు, ప్రతిస్పందన అనే నివేదికను ఎవరు విడుదల చేశారు? WHO, UN పాపులేషన్ ఫండ్ మరియు యూనిసెఫ్ కలిసి. అంతర్జాతీయ స్థిరాస్తి కన్సల్టెన్సీ అయిన నైట్ ఫ్రాంక్ ఇచ్చినటువంటి నైట్ ఫ్రాంక్ గ్లోబల్ హౌస్ ప్రైస్ సూచీలో భారత స్థానం ఎంత? 2020కి సంబంధించి దీన్ని తీసుకొచ్చారు. 55వ స్థానంలో భారతదేశం ఉంది. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? 2020 ప్రపంచ మత్స్యకార దినోత్సవ ఇతివృత్తం ఏమిటి? నవంబర్ 21వ తేదీన దీన్ని జరుపుకుంటాము. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద ఫిషరీస్ వాల్యూ చైన్ అన్నటువంటిది 2020కి సంబంధించిన ఇతివృత్తం. ప్రవాస భారతీయులకి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం స్వదేశంలో ఓటు వేసే అర్హత ఉంటుంది? ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 20A కింద. ప్రపంచ ఆనంద దినోత్సవం సందర్భంగా ఇచ్చే ప్రపంచ ఆనంద నివేదిక 2021ని ఎవరు విడుదల చేస్తారు? యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ రిజల్యూషన్ నెట్వర్క్. ప్రపంచ ఆనంద నివేదిక 2021 ప్రకారం ప్రపంచంలోని అత్యంత ఆనందకర దేశాల్లో మొదటి స్థానంలో ఏ దేశం ఉంది? భారతదేశ స్థానం ఎంత? మొదటి స్థానంలో ఫిన్లాండ్ దేశం ఉంది. మన భారతదేశ స్థానం 139. వ్యవసాయాన్ని సుస్థిరం చేయటం లక్ష్యంగా నాబార్డ్ ఇచ్చే రుణాల్లో అధిక శాతం ఏ రాష్ట్రానికి ఇస్తోంది? ఆంధ్రప్రదేశ్. వాహనదారులకి అత్యంత ప్రమాదకర రహదారులున్న దేశాల జాబితాలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 4వ స్థానంలో. రష్యా సంస్థ RDIF ఆవిష్కరించిన స్పుత్నిక్ V టీకాని దాదాపు 20 కోట్ల డోసులను ఉత్పత్తి చేయటానికి భారతదేశానికి చెందిన ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? స్టెలిస్ బయోఫార్మా. 2021లో భారత GDP ఎంత శాతం మేర వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేసింది? 12%. ప్రపంచంలోని పాక్ జలసంధిని ఈదిన 2వ మహిళగా ఎవరు రికార్డు సృష్టించారు? గోలి శ్యామల. అడవుల సంరక్షణకి పునరుద్ధరణకి 2020-30 సంవత్సరాన్ని పర్యావరణ పునరుద్ధరణ దశాబ్దంగా ఎవరు ప్రకటించారు? ఐక్యరాజ్య సమితి. అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఈ సంవత్సరం ఇతివృత్తం ఏమిటి? ఎప్పుడు జరుపుకుంటాం? మార్చి 21వ తేదీని. ఫారెస్ట్ రిస్టరేషన్ ద పాత్ టు రికవరీ అండ్ వెల్ఫేర్ అన్నటువంటిది ఈ సంవత్సరం థీమ్.
ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? మార్చ్ 22, 2021కి సంబంధించి థీమ్ ఏంటి అంటే వాల్యూయింగ్ ద వాటర్ అన్నటువంటిది. భారత్ స్టేజ్ 6 నిబంధనలు మన దేశంలో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి? 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి. ఇటీవల బడ్జెట్లో ప్రతిపాదించిన జాతీయ తుక్కు విధానం లేదా స్క్రాప్ పాలసీ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి. ఆర్థిక సంస్కరణల పాలసీని ఎవరి హయాంలో ప్రవేశపెట్టారు? పివి నరసింహారావు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అనే వ్యాపార అభివృద్ధి ఆలోచన విధానాన్ని మొదట ఏ దేశం అవలంబించింది? జపాన్. ఆక్వాకల్చర్ అన్నది సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఎన్నవ లక్ష్యంలో భాగంగా ఉంది? SDG 14. మన భారతదేశంలో ఎన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి? 38 వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ఇప్పుడు అవి 40. ప్రపంచ నీటి వనరుల్లో మన దేశ వాటా ఎంత? నీటి నిర్వహణ సూచీని ఎవరు ఇస్తారు? మన దేశ వాటా 4%. నీటి నిర్వహణ సూచీని నీతి ఆయోగ్ అన్నది ఇస్తుంది. మిలిటరీ డైరెక్ట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత బలమైన సైనిక శక్తిని ఏ దేశం కలిగి ఉంది? ఇందులో భారతదేశ స్థానం ఎంత? చైనా మొదటి స్థానంలో ఉంది, భారతదేశం 4వ స్థానంలో ఉంది. విద్యా హక్కు చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? రాజ్యాంగంలోని ఏ అధికరణ దీని గురించి తెలుపుతుంది? RTE యాక్ట్ 2019. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A దీని గురించి తెలుపుతుంది. 2020-21 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి సెస్ల ద్వారా లభించిన మొత్తం స్థూల ఆదాయ శాతం ఎంత? 19.9%. చైనా తన 14వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఏ నది మీద ప్రపంచంలోని అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుని నిర్మించబోతోంది? బ్రహ్మపుత్ర. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఎంత శాతానికి పెంచుతూ ఇటీవల బీమా సవరణ బిల్లు 2021ని తీసుకొచ్చారు? 49% నుంచి 74%. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో భాగంగా జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఏ సినిమా ఎంపికైంది? జెర్సీ. మార్కెట్ పరిశోధనా సంస్థ ఫారెస్టర్ రీసెర్చ్ అంచనా ప్రకారం భారతదేశ రిటైల్ రంగం 2024 నాటికి ఎంతకి చేరుకోగలదు? 1.3 లక్షల కోట్ల డాలర్లు. క్షయవ్యాధిని కలిగించేది ఏది? దీని లక్షణాలను తెలపండి. ప్రపంచ క్షయ దినాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అన్నటువంటిది క్షయవ్యాధిని కలిగిస్తుంది. మార్చి 24వ తేదీని క్షయ దినోత్సవంగా జరుపుకుంటాము. కేంద్ర సాంస్కృతిక శాఖ 2020కి గాను గాంధీ శాంతి బహుమతిని ఎవరికి ప్రకటించింది? షేక్ ముజీబర్ రెహమాన్. VC 11184తో ప్రయోగాత్మకంగా విధులు కొనసాగిస్తున్న సముద్ర నిఘా యుద్ధనౌక ఏది? ధ్రువ్ అన్నటువంటిది యుద్ధనౌక. సముద్ర గర్భంలోని జీవుల జన్యు వైవిధ్యాన్ని మ్యాపింగ్ చేయటం లక్ష్యంగా ఇటీవల ట్రేస్ బయోమీ అన్న ప్రాజెక్ట్ని ఎవరు ప్రారంభించారు? CSIR-NIO. జలశక్తి అభియాన్ క్యాచ్ ద రెయిన్ ప్రచారాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? ప్రధాని నరేంద్ర మోదీ. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం నోటి క్యాన్సర్కి సంబంధించి మన భారతదేశం ఏ స్థానంలో ఉంది? మొదటి స్థానంలో ఉంది. ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ గణాంకాల ప్రకారం 2019-20లో భారత మార్కెట్లోకి ఎన్ని కోట్ల ఆహార ధాన్యాలు విడుదలయ్యాయి? 354.1 కోట్ల టన్నులు. అంతర్జాతీయ మేధో సంపత్తి సూచీలో భారతదేశ ర్యాంక్ ఎంత? 40వ స్థానం. యూనికార్న్ సంస్థలు అనగానేమి? 100 కోట్ల డాలర్ల విలువైనటువంటి సంస్థల్ని యూనికార్న్ సంస్థలు అనేసి పిలుస్తాము. 2021లో టోక్యో ఒలింపిక్స్ ఎప్పుడు జరగబోతున్నాయి? జూలై 23. సుప్రీంకోర్టు 48వ CJగా ఎవరి పేరుని ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ S.A. బాబ్డే ప్రతిపాదించారు? జస్టిస్ NV రమణ. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం WRAP సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతోంది? 93 కోట్ల టన్నులు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సమావేశంలో ఏ దేశం మానవ హక్కుల మీద తీర్మానాన్ని ఎదుర్కొంటోంది? శ్రీలంక. ప్రపంచ క్షయ దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు? ఈ సంవత్సరం ఏ ఇతివృత్తంతో దీన్ని జరుపుకున్నారు? మార్చి 24వ తేదీని ప్రపంచ క్షయ దినోత్సవంగా పాటిస్తారు. ద క్లాక్ ఈజ్ టికింగ్ అన్నటువంటి ఇతివృత్తంతో 2022లో ప్రపంచ క్షయ దినోత్సవాన్ని జరుపుకున్నారు. 98 మీటర్ల పొడవుతో అధునాతన సాంకేతిక విధానంతో తయారు చేసిన ఏ తీర గస్తీ ఓడని ఇటీవల సముద్ర జలాల్లోకి విడుదల చేశారు? వజ్రా. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద యూనిట్లలో ఒకటైన క్వార్ట్జ్ సర్ఫేస్ ప్లాంట్ని 300 కోట్లకు పైగా పెట్టుబడితో భారతదేశంలో ఎక్కడ నిర్మించారు? హైదరాబాద్లోని మేకగూడలో.
2021-22లో భారత జీడీపీ వృద్ధి అంచనా ఎంత ఉండొచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. 12.8%. 1923 మేలో మొదలైన జెండా సత్యాగ్రహ ఉద్యమంలో ఆంధ్ర ప్రాంతం నుంచి తొలిసారిగా ఏ మహిళ వాలంటీర్గా ఈ ఉద్యమంలో పాల్గొంది? సుభద్రాదేవి. మౌంట్ తంబోరా అనే అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఇండోనేషియా. ఇటీవల మైత్రి సేతు అనే బ్రిడ్జిని ఏ నది మీద నిర్మించారు? ఈ బ్రిడ్జి ఏ ప్రాంతాల్ని కలుపుతుంది? ఫేనీ నది మీద దీన్ని నిర్మించారు. త్రిపురలోని సబ్రూమ్ నుంచి బంగ్లాదేశ్లోని రామ్గర్కి ఇది కలుపుతుంది. పార్లమెంట్లో మహిళా ప్రాతినిధ్యానికి సంబంధించి ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన నివేదికలో మొత్తం 153 దేశాల జాబితాలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 122వ స్థానం. సింధు నదీ జలాల ఒప్పందం ఏ సంవత్సరంలో ఏ దేశాల మధ్య జరిగింది? 1960లో ఇండో పాక్ దేశాల మధ్య. సాధారణంగా 3.5 నెలల పాటు జరిగే హరిద్వార్ కుంభమేళాని కరోనా నేపథ్యంలో ఎంత కాలానికి కుదించారు? నెల రోజులకి. సూయజ్ కాలువ ఎక్కడ ఉంది? దీన్ని ఏ సంవత్సరంలో నిర్మించారు? 1869వ సంవత్సరంలో దీన్ని నిర్మించారు. ఇది మధ్యధరా సముద్రాన్ని మరియు ఎర్ర సముద్రాన్ని కలిపేటటువంటి జలసంధి. అమెరికా చరిత్రలో తొలిసారిగా ఆరోగ్య రంగంలో ఆ దేశ అధ్యక్షుడికి సహాయకురాలిగా ఏ ట్రాన్స్జెండర్ నియామకానికి అమెరికా సెనెట్ ఆమోదం లభించింది? రేచెల్ లెవిస్. ఇటీవల ఎవర్ గివెన్ అనే నౌక ఏ కాలువలో ఇరుక్కుపోయింది? సూయజ్ కాలువ. కేంద్ర జలశక్తి శాఖ కర్ణాటకలోని ఏ ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వటానికి ప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కమిటీకి ప్రతిపాదించింది? అప్పర్ భద్రా. దేశంలోని ఏకైక క్షయరహిత జిల్లాగా ఏ జిల్లా నిలిచింది? జమ్మూ కాశ్మీర్లోని బడ్గామ్. సిఐఐ ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ దక్షిణ ప్రాంత చైర్పర్సన్గా ఎవరు ఎన్నికయ్యారు? శాలిని వారియర్. అమెరికాకి చెందిన కోవిడ్ టీకా అయిన నోవావాక్స్కి సంబంధించిన బ్రిడ్జ్ స్టడీని మన దేశంలో ఎవరు నిర్వహించనున్నారు? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇటీవల గాంధీ శాంతి పురస్కారాన్ని 2020కి గాను ఎవరికి ప్రకటించారు? బంగబంధు షేక్ ముజీబర్ రెహమాన్. ఆటో రంగ దేశీయ దిగ్గజమైన మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త సీఈఓగా ఎవరిని ఎంపిక చేసింది? అనీష్ షా. మిషన్ శక్తి దేనికి సంబంధించింది? దీనిని ఎప్పుడు ప్రయోగించారు? 2019 మార్చి 27న. ఇటీవల బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి పశ్చిమ బెంగాల్లోని న్యూ జల్పాయిగుడి వరకు ఏ పేరుతో రైలును ప్రారంభించారు? మిథాలీ ఎక్స్ప్రెస్. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా 75 వారాల పాటు ఏ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు? ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. ప్రవాసీ భారతీయ దివస్ని ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 9వ తేదీన. మనకి సంబంధించి ఎక్కువ మంది ప్రవాసులు ఉండేటటువంటి దేశంగా యుఏఈ నిలిచింది. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది? 2023. అంతర్జాతీయ వాణిజ్యంలో ఎంత శాతం సూయజ్ కెనాల్ ద్వారా జరుగుతుంది? 15%. జియో ఇమేజింగ్ శాటిలైట్ 1ని ఏ రాకెట్ ద్వారా ప్రయోగించబోతున్నారు? GSLV F-10 ద్వారా. భారతదేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? అమ్రాబాద్ పెద్ద పులుల అభయారణ్యం. తెలంగాణలో ఈ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అన్నటువంటిది ఉంది. ఆహారోత్పత్తుల ధరల సూచి లేదా ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ని ఎవరు ఇస్తారు? బేస్ ఇయర్గా ఏ సంవత్సరాన్ని తీసుకున్నారు? ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ని ఇస్తుంది. 2014-16ని బేస్ ఇయర్గా తీసుకున్నారు. పేదరికాన్ని అన్ని రకాలుగా ప్రతి చోట అంతం చేయటం అనే లక్ష్యం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఎన్నవది? 1వ లక్ష్యం. విద్యార్థుల్లో నైపుణ్యాల్ని పెంచటం లక్ష్యంగా జీవన్ కౌశల్ పేరుతో కొత్త కోర్సుని ఎవరు రూపొందించారు? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. కోవిడ్-19 టీకాకి సంబంధించిన mRNA టీకాని మన దేశంలో ఆవిష్కరించటం కోసం భారత్ బయోటెక్ సంస్థ ఏ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది? డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్. కేంద్ర జలశక్తి శాఖ వివరాల ప్రకారం మన దేశంలో గ్రామాలకి 100% తాగునీటి సౌకర్యం కల్పించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి? గోవా, తెలంగాణ, అండమాన్ నికోబార్. ఇటీవల ఆస్ట్రోమ్ అనే అంకుర పరిశ్రమ గ్రామాలు, పట్టణాల శివారు ప్రాంతాల్లో తీగలు లేకుండానే నాణ్యమైనటువంటి ఇంటర్నెట్ని అందించే విధంగా ఏ సాధనాన్ని అభివృద్ధి చేసింది? గిగా మెష్. సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులు కాబోతున్నారు? జస్టిస్ NV రమణ. అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారతదేశ స్థానం ఎంత? 3వ స్థానం. దేశంలోని ప్రతి భూమి లేదా ప్లాట్కి ఆధార్ తరహాలో ఎన్ని అంకెల ప్రత్యేక నెంబర్ని కేటాయించబోతున్నారు? 14 అంకెలు.
క్రోనీ క్యాపిటలిజం ఇండెక్స్ని ఎవరు ఇస్తారు? ఈ ఇండెక్స్లో భారతదేశ ర్యాంక్ ఎంత? ది ఎకనమిస్ట్ అనేటటువంటి పత్రిక క్రోనీ క్యాపిటలిజం ఇండెక్స్ని ఇస్తుంది. ఈ ఇండెక్స్లో భారతదేశ ర్యాంకు 9వ ర్యాంకు. 73వ రాజ్యాంగ సవరణ 1992 కింద పారిశుద్ధ్యాన్ని ఎన్నవ షెడ్యూల్లో చేర్చారు? 11వ షెడ్యూల్లో. 11th షెడ్యూల్లో పారిశుద్ధ్యం లేదా శానిటేషన్ని చేర్చడం జరిగింది. ప్రస్తుతం ఎన్ని పంటలకి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరని ఇస్తోంది? 23 పంటలకి. ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే ఆంగ్ల పుస్తక రచయిత ఎవరు? పింగళి వెంకయ్య 1916వ సంవత్సరంలో రాశారు. భారతదేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి 2021-22 సంవత్సరానికి ఎంత ఉండొచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది? 7%. దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒకే దేశం ఒకే పర్మిట్ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? 2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచి. ప్రైవేట్ కోవిడ్ వ్యాక్సినేషన్కి సంబంధించి దేశంలో తొలి స్థానంలో ఏ రాష్ట్రం ఉంది? తెలంగాణ రాష్ట్రం. ఇవి ఈ మంత్ ఇంపార్టెంట్ బిట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.